చూసాం. అది సేమ్ మన రాష్ట్రం లాగా ఉంది. 1,00,00,000కి పైగా వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ అది సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అందరం చూస్తాం. బాగుంటుందని ఆశిస్తాం. ఈ దేశంలో ఏదైనా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని ఒక ఆలోచనతో ఈ యొక్క డైరెక్టర్ గారు ఒక మంచి ఆలోచనతో ఒక కథను రాపించి ఈరోజు ఈ రాజధాని బైట్స్ అని చెప్పి సినిమా తీయడం అనేది చాలా ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఈ అవతారానికి అందరికీ కూడా తెలియాలి. అటువంటి వాటిని అందరం కూడా ఏకీభవిస్తున్నాం. ఎందుకనంటే ఇది మనం చూసాం అనేక ఈ యొక్క దేశానికి ఏదైనా కావాలనుకుంటే రాజధాని ఒకటే. అలాగే మిగతా రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్టు ఎక్కడైనా సరే రాజధాని ఒకటే. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రాంతాల మధ్యన విభేదాలతో ఈ యొక్క ఏదైతే కులాల మధ్యన చిచ్చులు పెట్టి అనేకమైన మత కలహాలు అలానే అనేకమైన ప్రాంత విభేదాలు పెట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలనే ఆలోచనతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది క్లియర్గా ఈ యొక్క రాజధాని బైట్స్ అనేది కొంత మేరకు కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ రాజధాని బైట్స్ అని కాదు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్ర 2019 నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని సినిమా రూపంలో తీయాలనుకుంటే నాకు తెలిసి ఎన్ని సినిమాలు తీసినా ఈ యొక్క చరిత్ర అనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 2 వేసుకుంటారు. 100 పైన పార్ట్లు తీస్తే కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చరిత్ర కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ తీయలేని పరిస్థితి. కానీ నేడు మనం చూసాం క్లుప్తంగా ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి మన ఏది రాజధాని ఏ రకంగా మనం నష్టపోయామో అనే దాని మీద క్లుప్తంగా ఈ యొక్క రాజధాని బైట్స్ అని తీయడం మనం చూసాం. అలాగే మనం ఒకసారి చూడాలి క్లియర్గా. మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యోగ ఏదైతే ఉన్నదో యువతకి ఉపాధి కల్పించే బాధ్యత ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నాయకత్వం తీసుకోవాలి. కానీ ఈ యొక్క రాష్ట్రానికి ఆ యువత నిర్వీర్యం పోయి ఈ యొక్క యువత తప్పుడు తోవలు పెట్టి చెడు అలవాట్లకు అంటే ఈ యొక్క రాష్ట్రంలో విచ్చలవిడిగా మందు దొరికే పరిస్థితి, విచ్చలవిడిగా గంజాయి దొరికే పరిస్థితి, విచ్చలవిడిగా కొరకేం దొరికే పరిస్థితి, ఇంక ఇతరత్ర మార్గదర్యాలంటే నేను చెప్పవసరలే. ఎందుకనంటే స్వచ్ఛందంగా మనం చూస్తాం. ఎన్నిటిపైన కూడా ఇంకా సినిమాలు తీయాలి. సినిమాలు తీసి పూర్వం చరిత్రలో ఎలాగైతే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బొబ్బుల యుద్ధాన్ని కథలుగా వీధిన వాడవాడిన ఏ రకంగా అయితే చెప్పగలిగారో ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూడాలి. ఇటువంటి సినిమాలు అనేది చాలా అవసరం. నా పేరు కూరమరావు అండి. నా చిలకపాలెం గ్రామం. ఈ రాజధాని ఫైల్స్ సినిమా టీజర్ చూశానండి. ఎక్సలెంట్గా ఉంది. దాన్ని చూసి నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎప్పుడెప్పుడు వస్తుందా సినిమా అనేసి నేను వెయిట్ చేస్తున్నాను. ఆ సినిమా వచ్చినంత నేను కాక నా ఫ్రెండ్స్తో 30 మంది తీసుకెళ్ళి ఆ సినిమా చూపించి ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతుంది, ఇది నిజంగా జరిగిందే తీసి మనకి చూపించారు. ఓ సినిమా రూపంలో కాదు, ఇది జరుగుతుందని చెప్పడానికి ఈ సినిమా మనకి చూపించారు. ఈ సినిమా చూసి మనం తెలుసుకొని మన రాబోయే కాలంలో మన మంచి భవిష్యత్తు కావాలనుకుంటే అందరం మారి మన చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని ప్రభుత్వం మార్పించుకొని మన నాయకుని గెలిపించుకొని మన మంచి భవిష్యత్తు తెచ్చుకొని మనకి మన పిల్లలకి భవిష్యత్తు కావాలనుకుంటే మనమందరం ఈ దాపా మారి మన తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించుకొని మంచి భవిష్యత్తుని తెచ్చుకుంటామనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు గౌడ్ రామారావు, చిలకపాలెం. చిన్న వ్యాపారస్తుని నేను. రాజధాని టైర్లు చూసి జనాల్లో చూశాకే ఎంతో మందికి ప్రపంచ ఆంధ్రప్రదేశ్ ఇలా జరుగుతుందని కొంతమందికి అవగాహన తెలిసి చూసి ఓహో జనాల్లో ఇంత మార్పు వచ్చిందని జనాలు ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం ఇలా జరుగుతుంది, ఇలా అన్యాయం 10 రూపాయల వ్యాపారం నుంచి 1,00,000 రూపాయల వ్యాపారం చేసినోడు ఎవడు రోడ్డు మీద తిరగలేకపోతే వ్యాపారం చేసి వ్యాపారస్తులు అంతా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తీసుకుంటాడు, ఇంకెవరికి ఇవ్వట్లేదు. అలాంటి సినిమాలు చూసి తీసి జనాల్లో పబ్లిక్ వెళ్తే జనాలు మారుతారని జనాల్లో కొంత అవగాహన వచ్చింది. అలాగే నాతో కొంతమందిని తీసుకెళ్ళి మాది చిలకపాలెం అండి, మా ఊరు మొత్తం చిన్న పెద్ద వ్యాపారం చేసాం. మా వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూస్తారు. ఈ సినిమా గురించి ఈ జనాలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారానికే పనికొస్తాడు కానీ రాజకీయానికి పనికిరాడని ఆ సినిమాలో క్లీన్గా అర్థమైంది. టైర్లు చూసి అంతమంది చూశాకే మా ఫ్రెండ్స్ మొత్తం చూసి ఈ సినిమాకి మా ఫ్రెండ్స్ మొత్తం ఒక 150 మంది బ్యాచ్ మేము అందరం కలిపి చూసి సినిమా విజయవంతం చేస్తాము. ఈ దఫా 3 రాజధానులన్నీ అంతా కథ, అది అంతా బూతకము, అంత అబద్ధం, అంత ఒకటి కాదు. అమరావతి రాజధాని మాది శ్రీకాకుళం జిల్లా, కానీ విశాఖపట్నం వచ్చి మాకు భూముల రేటు పెడితేనే అన్ని మబ్బు పెట్టి అన్ని తప్పుడు సమాచారం ఇచ్చాడు. కానీ అవన్నీ ఎవ్వరు జనాలు నమ్మట్లేదు. అది అమరావతి రాజధాని. అమరావతికి 32 ఎకరాలు సహకరించిన రైతులు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరియు
భూమి ఇక్కడ రేట్లు పెరిగని ఈ మినిస్టర్లు వీళ్ళందరూ చెప్పేలా వ్యాపారం చేసి రాజకీయం చేసి అలాంటి మినిస్టర్లు ఈ రోజు అంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారానికే పనికి వస్తారు కానీ రాజకీయానికి పనికిరాడు. ఈ సినిమాకి కంపల్సరీ మా బ్యాచ్ మొత్తం వెళ్ళి అందరము సినిమా చూసి సినిమా విజయవంతం చేస్తామని కోరుకుంటాం. ఈరోజు ఈ రాష్ట్రంలో చేసిన అక్రమాలకు అరికట్టడానికి ఈ సినిమా తీశారు, రాజధాని ట్రైల్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ప్రజలందరూ చూడాలని కోరుకుంటాం. ఈరోజు రాజధాని అనే సినిమా 1,50,00,000 మంది చూశారు. కానీ 33,000 ఎకరాల రైతులు ఇచ్చిన 3 రాజులైన జగన్మోహన్ రెడ్డి అది కరెక్ట్ కాదు. ప్రతి రైతు మేము రైతులమని 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రాజధాని అని 3 ముక్కలాడి అలాగా టైం వేస్ట్ చేసేస్తున్నారు. కాబట్టి ప్రజలు అందరూ గమనించి ఈ 15వ తారీఖున రాజధాని సినిమా విడుదల చేసి అందరూ కుటుంబ సభ్యులుగా చూస్తారని మరీ కోరుతున్నాం. ఇప్పుడే రాజధాని ఫైల్స్ అనేది ట్రైలర్ చూసామండి. దాంట్లో ఎంతోమంది రైతులు రాజధాని లేకుండా చేసిన ఘనత ఒక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈ భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉన్న జనాభాకి ఒకే ఒక రాజధాని ఉంటే కేవలం 5 కోట్ల ఉన్న జనాభాకి 4 రాజధానులని ఏ ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన ఒక ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి. రణస్థలం మండలం వియ్యంపురం పంచాయతీ సుబ్బిసత్వ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు రాజధాని ఫైల్స్ సినిమా చిన్న మ్యాటర్ చూశాను. మళ్ళీ ఫిబ్రవరి 15వ తేదీన అది రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే ఇది మన ఒకరి కాదు, మన రాష్ట్రం భవిష్యత్తు గురించి ఈ రాజధాని ఫైల్స్ తీయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా సామాన్య మానవుడి నుంచి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇది భవిష్యత్తు, బాబు గారి భవిష్యత్తు కాదు, మన ఆంధ్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. ఇది రాజధాని గురించి ప్రతి ఒక్కరూ మన రాష్ట్రానికి రాజధాని లేదంటే మా ఇంటి పేరు లేనట్టు లెక్కే. మన రాష్ట్రానికి దేశానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రతిపాదించింది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు లేదు, ఒకటి కూడా లేదు. అందరికీ నమస్కారం అండి. నేను రాజధాని ట్రైలర్ ఈ యూట్యూబ్లో చూశాను. వ్యూస్ కూడా 1,10,00,000 వచ్చాయి. ఆ ట్రైలర్ చాలా సూపర్గా ఉంది. రైతుల గురించి ఇవన్నీ బాగా ఇచ్చారు. అదేవిధంగా ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మనకి రాజధాని ఫైల్స్ రిలీజ్ అవుతుంది. అందరూ చూసి మన ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు తెలుసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విడుదలైన గంటల్లోనే 1 కోటి మంది ఎందుకు చూసారంట? విడుదల గంటలో 1 కోటి మంది అంటే మన ప్రజెంట్ సిచ్యువేషన్, మన ఇండియా మన రాష్ట్ర పరిస్థితి బట్టి జనాలు అందరూ చూసారని నేను భావించుకుంటున్నాను. విడుదలైన గంటల్లోనే ఎంతమంది చూసారు కదా? సినిమా ఎంతమంది చూస్తారు? సినిమా దీనికి రెట్టింపు ఉంటుందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? మేము ఫిబ్రవరి 15 ఫస్ట్కి వెళ్దామని అనుకుంటున్నాం.